రాష్ట్రంలో ప్రజా పరిపాలన సాగుతుందా లేక రెడ్ బుక్ రాజ్యాంగమా? విజయవాడలో యువజన విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ధ్వజం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా సమస్యలపై ప్రశ్నిస్తున్న విద్యార్థి యువజన సంఘాల నాయకులపై అక్రమ కేసులు బనాయించడాన్ని, రౌడీ షీట్లు ఓపెన్ చేయించడాన్ని యువజన విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్, వైఎస్ఆర్ఎస్యు, వైఎస్ఆర్ యూత్, పీడీఎస్యు, ఎన్ఎస్యుఐ, పీవైఎల్ నిరుద్యోగ జేసీఐ తీవ్రంగా ఖండించింది. బుధవారం విజయవాడలోని దాసరి నాగభూషణరావు భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మొద్దాడ యుగంధర్, వైఎస్ఆర్ విద్యార్థి విభాగం జోనల్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మందగల్ల సాయికుమార్, పీడీఎస్యు రాష్ట్ర కార్యదర్శి ఇంద్రపు రాజేష్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర కోఆర్డినేటర్ వేముల శ్రీనివాస్, నిరుద్యోగ జేసీఐ నాయకులు లంకా గోవిందరావు ధ్వజమెత్తారు. హామీలు అమలు అడిగితే కేసులు పెట్టి జైల్లో పెట్టడం కరెక్టా అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు, విద్యార్థులకు ఇచ్చిన మెగా డిఎస్సి, ఉద్యోగ క్యాలెండర్, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి హామీలను అమలు చేయాలని కోరడం నేరమా అని ప్రశ్నించారు. సొంత ఆస్తులు అడగడం లేదని, కేవలం ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోమంటే అక్రమంగా జైలుకు పంపడం దుర్మార్గమన్నారు. విశాఖపట్నంలో విద్యార్థి నాయకులపై పెట్టిన అక్రమ రౌడీ షీట్లను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటూ వారిని నేరస్తులుగా చిత్రీకరించే ప్రయత్నాన్ని మానుకోవాలని హెచ్చరించారు. నారా లోకేష్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా ప్రభుత్వం వస్తే యువజన విద్యార్థి సంఘాల నాయకులపై కేసులు ఉండవు, మీ సమస్యలు నేరుగా నా దృష్టికి తీసుకురండి అని చెప్పిన లోకేష్ నేడు అధికారంలోకి రాగానే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారని మండిపడ్డారు. అణచివేతతో ఉద్యమాలను ఆపలేరు, పోలీసులు లాఠీలు, అక్రమ కేసులు, గృహ నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరని, ఇది ప్రజాస్వామ్య దేశమే కానీ నియంతృత్వ రాజ్యం కాదని గుర్తు చేశారు. విశాఖపట్నంలో విద్యార్థి నాయకులపై పెట్టిన రౌడీ షీట్లను వెంటనే తొలగించాలి. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకారులపై పెట్టిన అక్రమ కేసులను వెనక్కి తీసుకోవాలి. ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలి. ఈ డిమాండ్లు నెరవేర్చని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిరసనల ద్వారా ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి యువజన సంఘాల ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.